జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ రామిని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ రామిని మాట్లాడారు. మహారాష్ట్రలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతి బాపూలే వర్ణ వ్యవస్థతో నిలుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్చారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు జయంతి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వారి ఆశయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. महात्मा ज्योतिराव फूले महात्मा ज्योतिबा फूले महात्मा ज्योतिराव फूले ఉద్యమకారులు, సామాజిక సంఘ సంస్కర్త, మహిళా ఉద్ధరణ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామోజీపేటలో మా నాయకులు, మా కాషాయ సైనికులందరి సమక్షంలో వారికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే వారు చిన్ననాటి నుంచే కుల వివక్షను రూపుమాపడానికి, అణగారిన వర్గాల్లో వెలుగు నింపడానికి ఎప్పుడూ కూడా సామాజిక సమానత్వం కోసం ఆలోచన చేస్తూనే ఉండేవారు. వారు ముఖ్యంగా మహారాజ్ శివాజీ గారి ఆత్మకథలను చదువుకుంటూ వారి పాలనా దక్షతను ముందుకు తీసుకువెళ్ళాలి, వారి యొక్క ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి విధానంతో ముందు నుంచి పెరిగిన వారే. వారు పెద్దయిన తర్వాత కూడా ఖచ్చితంగా సామాజికంగా సమన్యాయం ఉండాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి అణగారిన వర్గాలకి అని వారి అభ్యున్నతి కోసం తుదిశ్వాస వరకు కూడా పాటుపడినటువంటి వ్యక్తి. వారు మాత్రమే కాదు, వారి సహధర్మచారిణి అయినటువంటి సావిత్రిబా పూలే గారు కూడా సామాజిక సమానత్వం కోసం, మరీ ముఖ్యంగా మహిళల సమానత్వం కోసం వారు పాటుపడ్డారు. వారు ఒక్కటే నమ్మేవారు, జ్యోతిరావు పూలే గారు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అన్నింటిలలో విద్యలో కూడా ముందుండాలి, విద్యలో ముందున్న నాడే సామాజిక సమానత్వం చేకూరుతుంది, ప్రగతి సాధిస్తాం సామాజికంగా అని వారు నమ్ముతుండేవారు. అనుకున్న విధంగానే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబా పూలే గారు కలిసి దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించడం జరిగింది పూణేలో. అది మాత్రమే కాకుండా వితంతుల కోసం ఒక కేంద్రాన్ని కూడా సపరేట్గా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా